హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అప్పుడే 3వ వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడే కదా ప్రారంభం అయ్యింది అని అనిపించేలాగా ఉన్నప్పటికీ అప్పుడే 2 వారాలను పూర్తి చేసుకొని ఒడివడిగా అడుగులు వేస్తూ 3వ వారం వైపు దూసుకెళ్తుంది. ఇక 3వ వారంలోకి అడుగు పెట్టడంతో బిగ్ బాస్ హౌస్లో అత్యంత కీలక ఘట్టమైనటువంటి నామినేషన్స్ని అయితే బిగ్ బాస్ ప్రారంభించేశారు. ఈ వారం కూడా బిగ్ బాస్ నామినేషన్స్ని ఓపెన్ నామినేషన్స్గా ప్రకటించడం అంటే జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఇస్తూ నామినేషన్స్ అనేవి ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్గా జరుగుతాయి అంటూ చెప్పడం అయితే విశేషం. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎవరైనా నామినేషన్ చేసే సమయంలో ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలి. ఆ ఇద్దరిలో ఒకరు తమ టీమ్మేట్ కాగా మరొకరు ఇంకొక పక్క టీమ్మేట్ అవ్వాలి. అంటే టెనెంట్స్ నామినేట్ చేసే సమయంలో ఒకరిని టెనెంట్స్లో నుంచి మరొకరిని ఓనర్స్లో నుంచి నామినేట్ అయితే చేయాలి. అలాగే ఓనర్స్ నామినేట్ చేసే సమయంలో ఒకరిని ఓనర్స్ టీం నుంచి మరొకరిని టెనెంట్స్ టీం నుంచి నామినేట్ అయితే చేయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక నామినేషన్స్లో ఫుల్ ఫైర్ కనిపించాయి. ఆ ఫైర్ కనిపించాలనే నెపంతోనే బిగ్ బాస్ ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జునతో అందరి తప్పులు చేసిన వీడియోలను ప్లే చేసి మరీ 1కి 2 సార్లు చూపించి అందరి మధ్య పొగ అయితే పెట్టేశాడు. దీంతో నామినేషన్స్లో కంటెస్టెంట్స్ అందరూ రెచ్చిపోయారనే చెప్పవచ్చు. ముఖ్యంగా రీతు, ప్రియా, శ్రీజ టార్గెట్గా నామినేషన్స్ జరిగినట్టుగా అయితే అనిపిస్తుంది. సో ఫైనల్లీ నామినేషన్స్ ముగిసే సమయానికి మొత్తం నామినేషన్లోకి వచ్చిన సభ్యులు ఎవరు అంటే ప్రియా, శ్రీజ, రీతు, సంజన, ఫ్లోరా, భరణి అలాగే హరీష్. సో ఈ 7 మంది అయితే నామినేషన్స్లోకి అయితే రావడం జరిగింది. మరి వీరిలో నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.